ఏం చేస్తున్నావు రూపా? శుభమాని పెళ్లి జరుగుతుంటే ఇలా అపశకనం కలిగించే మాటలేంటి? పంతులు గారు, మీరు కానివ్వండి. అలాగే. ఆగండి పంతులు గారు. నీకేమైనా పిచ్చి పట్టిందా రూపా? నిన్ను అసలు ఇక్కడ తీసుకురావడమే మేము చేసిన తప్పు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా ఉంటే ఉండు, లేదంటే బయటకు వెళ్ళు. పెళ్లి ఆపాలని చూస్తే మాత్రం నిన్ను కూతున్నాను కూడా చూడను. నాన్న, మీరేం చేసినా పర్వాలేదు నాన్న, కానీ ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. అమ్మా రూపా, నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా తెలుస్తుందా? పెళ్లిపేటల మీద పెళ్లి ఆపడం ఏంటమ్మా? అందులోనూ ఈ పెళ్లి జరిపిస్తుంది అన్నయ్య. నువ్వు సైలెంట్గా ఉండు. పంతులు గారు, మీరు కానివ్వండి. మీరందరూ కలిసి మందారంకి అన్యాయం చేయాలని చూస్తున్నారు. ఏంటి రూపా పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు? మందారం చనిపోయి 6 ఏళ్లయింది. అలా అని మనమంతా అనుకున్నాం అత్తయ్య. వాస్తవానికి అది వాస్తవం కాదు. మందారం బతికే ఉంది. ఈ పెళ్లి ఆపడానికి ఇది ఒక కొత్త డ్రామానా? వాడొచ్చి పెళ్లి ఆపడం కుదరకపోతే నీతో ఇలా చేపిస్తున్నాడా? ఇంకేది కారణం దొరకనట్టు ఎప్పుడో 6 ఏళ్ల క్రితం చనిపోయిన మందారం బతికే ఉందని మీరు చెప్పాలనుకోవడం, మమ్మల్ని అందరినీ నమ్మించాలనుకోవడం అంత ఫూలిష్గా ఉంది. నాన్న, ఆగో. కొంపదేసి మందారాన్ని రాజుగాడు తీసుకొస్తున్నాడా ఏంటి? మీరేం భయపడకండి. ఆ గుడి చుట్టుపక్కలలోనే మన వాళ్ళు ఉంటారు. ఫోన్ కొడితే జెట్ స్పీడ్లో మీ ముందుకు వస్తారు. మీరు నిశ్చింతగా పెళ్లి పనులు చూసుకోండి. వచ్చినా గుడి వరకు రాగలుగుతాడు, గుడి లోపలికి అస్సలు రాలేడు.